దేవుడు, అటువంటి సజీవుడై ఉన్న దేవుణ్ణి, పరిశుద్ధుడై ఉన్న దేవుని మనందరం హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని మనందరికి వచ్చిన పాట పాడుకుంటూ దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరము చేతులెత్తి మనస్ఫూర్తిగా నిజంగా అల్పులను బలులను జ్ఞాపకం చేసుకున్న దేవుని ఇద్దరము సజీవులుగా మనం ఉన్నామంటే కేవలం ఆయన కాబట్టి నోరు తెరిచి అందరము అపరిశుద్ధ దేవుని నోరారాధిద్దాం. సంచారం చేస్తున్న దేవుని, మన హృదయాల తలంపులు ఎరిగిన దేవుణ్ణి, నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించే కాబట్టి అందరము కళ్ళు పరమ తండ్రి, నిజంగా నీ నా జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధుడా గొప్పదైనవాడు స్తోత్రం స్తోత్రం ఆరాధింపదగిన దైవమానికి స్తోత్రం 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 ప్రభువా ప్రభువా నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. మనమందరం తెచ్చి అందరం కలిసి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అందరికీ వచ్చిన పాట కనుక చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిపోయిన సమయంలో ఆయన మనల్ని వెతికి రక్షించిన దేవుడుగా ఉన్నాడు. రక్షించడం మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధించేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించి
కానీ ఎప్పుడు చేయవిడవని దేవుడు ప్రభువా. మమ్మల్ని అంతం వరకు కాపాడే దేవుడిపై ఉన్నావు ప్రభువా. నీవు మా మంచి కాపాడి అని హృదయపూర్వకంగా దేవాది దేవుని ఆరాధన చేద్దాం. నన్ను నీవు మరువానిదే
నిజంగా ప్రభువా, నీవే మా కాపరివి నాయనా, కాపరివి నీవే నా మంచి నిజంగా ప్రభువా, పోయిన అనేక సమయాల్లో ప్రభువా నీవు మమ్మల్ని అయా సరిచేసిన దేవుడుగా ఉన్నావు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని కాపాడుతూ ఉన్న దేవుడు, విడువక మరువక మా వెంట ఉన్న దేవుడు నాయనా. అందరం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. ఇప్పుడు వరకు ఆయన పరిశుద్ధ నామాన్ని కీర్తించడానికి, ఆ మహిమగల నామాన్ని కొనియాడటానికి నిజంగా దూతలు సైతం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొలవబడుతున్నారు. నిజంగా ఆ పరిశుద్ధ నామాన్ని, ఆ మహిమగల నామాన్ని ఇప్పటి వరకు మనం స్తుతించడానికి చూపిన ఈ మహాకృపను బట్టి, ఈ మహాయోగ్యతను బట్టి ఆ గొప్ప తండ్రికి నూరాల బిగ్గరగా స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. ఇంక ముందున్న సమయం కొరకు మనం అందరం నోరు తెరిచి ఆయనని వేడుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు చుట్టూ తేనె కన్నా మధురమైన నామాన్ని ప్రభువా కీర్తించాం. ప్రభువా మా మనసుల్లో, మా ఆలోచనల్లో ప్రభువా నిజంగా ఎంతగానో నన్ను స్తుతించి ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు దేవా. ప్రభువా మా స్తుతులపై ఆశీనుడైన గొప్ప దేవుడు నీవు నాయన. మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. నిజంగా ఈ యొక్క రక్షణ సువార్త సభలు నాయన ఈ మొదటి దినాన్ని ఇంత ఘనంగా జరిగించిన విధానానికై మీకే వందనాలు, మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా మీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్తున్నాం. ప్రభువా మీ యొక్క సన్నిధి మాతో పడుతుండగా మీరే సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నిజంగా భక్తుడు మాట్లాడుతున్నాను, నిజంగా కాదు, మీ దాసుడికి నోటి మీరు తోడయ్యమని ఇక్కడ చేరిన వారు అయి ఉండవచ్చు నాయన. ఇంకా రక్షణ లేని వారిగా కొంతమంది ఉండొచ్చు ప్రభువా. ఇంకా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా అనేక మందిని వార్తలు నాయన వినాలని ఆసక్తి కలిగిన వారిగా ఉండొచ్చు ప్రభువా. ప్రతి వారితో నీ మాట ద్వారా మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. సాయంకాల సమయంలో లూదియా ఉదయం తెరిచిన రీతిగా ప్రభువా, ఇదిగో నీ దాసుడు నాయన వ్యక్తపడుతున్న ఈ వాక్యం ద్వారా ప్రభువా అనేక హృదయాలు తెరవబడటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నీవు గొప్ప దేవుడు, మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన గొప్ప దేవుడు నాయన. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నిజంగా ఇక్కడ చేరిన మా అందరికీ నాయన సమృద్ధి అయిన వాక్యంతో మేము ఇంటికి వెళ్ళటానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నాయన ఈ మైక్ శబ్దంగా విరుచున్న ప్రతి వారితో మీరు సూటిగా స్పష్టంగా నాయన ముఖాముఖిగా మాట్లాడి సహాయం దయచేయమని కోరుకుంటూ ఇంకా ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడండి, సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.